నమస్తే. నా పేరు శ్రీనివాస్. ఈరోజు టాపిక్ ఏందంటే సతీ సహగమనం. ఈ సతీ సహగమనం అనే దురాచారం మన ధర్మంలో లేనప్పటికీ, మన ధర్మంలో ఉంది అని బ్రిటిష్ వాళ్ళు ప్రచారం చేసి దాన్ని నిషేధించడం జరిగింది. విలియం బెంటిక్ మరియు విలియం కేరీ, అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళు ముగ్గురు కలిసి సతీ సహగమనం సనాతన ధర్మంలో ఉన్నదని, దాన్ని రూపుమాపడానికి మేము కృషి చేశామని చెప్పుకుంటూ విదేశాల్లో ప్రచారం చేశారు. అసలు సతీ సహగమనం భారతదేశంలో లేనప్పటికీ ప్రతి గ్రామాన సతీ సహగమనం జరుగుతున్నదని, భర్త చనిపోయిన సందర్భంలో భార్యను తీసుకెళ్లి బలవంతంగా చితిమంటల్లో తోస్తారని, అదేవిధంగా ఆమె అరుస్తుంటే ఆ అరుపులు వినిపించకుండా డప్పులు మేళాలు మోగిస్తారని, అదేవిధంగా ఆమెకు బయటికి రాకుండా ఉండటానికి కట్టెలు పెట్టి అడ్డుకుంటారని చెప్పేసి రకరకాలుగా సనాతన ధర్మం యొక్క పరువు తీయడానికి విదేశాల్లో ప్రచారం చేసి, అదేవిధంగా భారతదేశంలో వీళ్ళే ఆ సతీ సహగమనాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు. అసలు సతీ సహగమనం మన ధర్మంలో ఉందా, ఉంటే ఏ విధంగా ఉంది, అసలు ఉందా లేదా అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. దక్ష ప్రజాపతి యొక్క కూతురు సతీ, ఆమె భర్త శంకర భగవానుడు. దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తే ఆ యజ్ఞానికి శంకర భగవాను పిలవకుండా అవమానించడం జరుగుతుంది. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక సతీదేవి ప్రాణాన్ని అగ్నికి ఆహుతి అర్పించుకుంటుంది. ఈ విధంగా సతీదేవి తమ ప్రాణాన్ని అర్పించడం చూసి అక్కడి నుంచి సతీ అనే కాన్సెప్ట్ను తీసుకున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ప్రచారం చేసినట్టు అక్కడ భర్త చితిపై భార్య ఉండటం లేదు. కానీ దానికి ఈ సతీ సహగమనానికి ఏ విధంగా లింకు చేశారో అర్థం కాదు. అదేవిధంగా మనము త్రేతాయుగానికి వస్తే, శ్రీరామచంద్రుడి యొక్క కాలానికి వస్తే, శ్రీరామచంద్రుడి యొక్క తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు చనిపోతే అతని భార్యలు ముగ్గురు కూడా జీవించి ఉన్నట్లు మనం రామాయణంలో చూస్తాం. సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచే శ్రీరామచంద్రుడు, రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పుకునే శ్రీరామచంద్రుడు ఉన్న కాలంలోనే సతీ సహగమనం జరగలేదు. ఇక ద్వాపరాయుగానికి వస్తే, భీష్ముడి యొక్క తండ్రి అయినటువంటి శంతనుడు మరణిస్తే అతని భార్య సత్యవతి సతీ సహగమనం చేయలేదు. వీరు చెప్పినటువంటి సతీ సహగమనం చేయలేదు, రాజమాతగా కొనసాగింది. ఆ తర్వాత వారి వారసుడైనటువంటి విచిత్ర వీర్యుడు తర్వాతి కాలంలో చనిపోతే అతని భార్యలు అంబాలిక, వాళ్ళు కూడా వీళ్ళు చెప్పినటువంటి సతీ సహగమనం జరగలేదు. పాండురాజుకు ఇద్దరు భార్యలు, కుంతీదేవి, మాద్రి. పాండురాజు మరణించిన తర్వాత కుంతీదేవి సతీ సహగమనం చేయలేదు, కానీ మాద్రి మాత్రం సహగమనం చేయడం జరిగింది. ఇక్కడ మాద్రి తన వల్లనే తన భర్త చనిపోయాడని భావించి అవమాన భారంతో ఆమె స్వయంగా తనంతట తానే సహగమనంలో పాల్గొనడం జరిగింది. అక్కడ తన కొడుకులిద్దరినీ కూడా కుంతీదేవి జాగ్రత్తగా చూసుకుంటుందనే నమ్మకం కూడా ఆమెకు ఉన్నది. ఆమెను బలవంతంగా ఎవరూ మంటల్లో తోయలేదు. ఆమె కేకలను అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. అక్కడ ఆమె ఇష్టానుసారమే ఆమె సహగమనం చేయడం జరిగింది. ఆ తర్వాత పాండురాజు పుత్రుడైనటువంటి అర్జునుడి కొడుకు అభిమన్యుడు మహాభారతంలో వీరోచితంగా పోరాటం చేసి అమరత్వం పొందిన తర్వాత అతని భార్య అయినటువంటి ఉత్తర గర్భవతిగా ఉంటుంది. ఆ ఉత్తర కూడా సతీ సహగమనం చేయలేదు. ఆ ఉత్తరకు పుట్టినటువంటి పుత్రుడే పరీక్షిత్ మహారాజ్. ఇక్కడ కూడా మనము స్పష్టంగా అర్థమవుతుంది, సహగమనం అనే ప్రక్రియ జరగలేదు. సహగమనం అనేది తమ యొక్క అంగీకారంతో తమ ఇష్టానుసారం చేసే ప్రక్రియగానే మనకు కనిపిస్తుంది. వీళ్ళు చెప్పినటువంటి పద్ధతి కాదు. అదేవిధంగా మనము భగవద్గీతలో చూసినట్లయితే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటాడు, ఈ యుద్ధం సంభవిస్తే అనేక మంది పురుషులు చనిపోతారు. ఆ పురుషుల యొక్క భార్యలు పెడద్రోవ పట్టి వర్ణ సంకరణం జరుగుతుంది. కాబట్టి నేను ఈ యుద్ధాన్ని ఆపివేస్తే ఈ పురుషుల సంహారం జరగదు, ఆ తర్వాత జరిగే చెడు పరిణామాలు ఉండవు. కాబట్టి నేను ఈ యుద్ధాన్ని చేయను అని చెప్పేసి అర్జునుడు చెప్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా స్పష్టంగా అర్థమవుతుంది, పురుషులు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యలు బతికి ఉంటారని. ఎక్కడా చూసినా సతీ సహగమనం అనేది వీళ్ళు చెప్పినట్టు లేనే లేదు. కానీ వీళ్ళు సతీ సహగమనం అనేది సనాతన ధర్మంలో పాతుకుపోయిందని, ప్రతి గ్రామాన జరుగుతుందని
ప్రచారం చేశారు. అయితే విదేశీ దాడులు జరిగిన తర్వాత విదేశీ ముస్లిం రాజుల దండయాత్రల్లో రాజ్పుత్ మహారాణులు తమ భర్తలు యుద్ధంలో చనిపోతే అక్కడ వాళ్ళు యుద్ధంలో చనిపోయారని తెలిసిన తర్వాత అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు సామూహికంగా వెళ్ళి అగ్నికి ఆహుతి అయ్యేవారు. ఎందుకంటే తమ మానాన్ని ప్రాణంగా భావించే స్త్రీలు సనాతన ధర్మంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తమ మానం కంటే ప్రాణము మిన్న కాదని విదేశీ రాజుల చేతిలో తాము పడకూడదని తమ ప్రాణాలను అర్పించేవారు. అది జోహార్ అని పిలిచేవాడు. ఆ ఆచారము క్రమంగా కొందరు బెంగాల్ ప్రాంతంలో భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా ఉండకుంటే ఆ ఆస్తి వేరే వాళ్ళు అనుభవించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కుట్ర ద్వారా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సహగమనం అనే ప్రక్రియ జరిగేది. అది భారతదేశం అంతటా కాదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, కొన్ని వర్గాల్లో మాత్రమే ఉండేది. కానీ దానిని తీసుకొని వచ్చి సనాతన ధర్మానికి అంటగట్టి ఈ సనాతన ధర్మంలో ఇదొక దురాచారంగా కొనసాగుతుందని వీళ్ళు ప్రచారం చేశారు. సతీ సహగమనం అనేది మన పురాణ ఇతిహాసాలను గమనించిన తర్వాత పాండురాజు భార్య మాద్రి విషయంలో తన ఇష్టానుసారంగా, అంటే ఆమె స్వయంగా తాను సహగమనం చేయాలనుకుంది కాబట్టి అక్కడ సాగడం జరిగినట్లు మనం చూస్తాం. ఇక్కడ ఎక్కడా కూడా వీళ్ళు చెప్పినట్టు బలవంతంగా భార్యను తీసుకెళ్ళి చితిమంటల్లో తోసినట్టు మనకు ఎక్కడా కూడా కనిపించదు. అది వారి ఇష్టానుసారంగా జరిగిన ఒక ప్రక్రియ మాత్రమే. ఇది కూడా విస్తృతంగా జరగలేదు, ఏదో 2-3 సంఘటనలు మాత్రమే, అది కూడా వారి ఇష్టానుసారమే. దానిని తీసుకుని వచ్చి ఇది మొత్తం సనాతన ధర్మంలో ఒక మూఢాచారంగా ఉంది అని చెప్పేసి, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగుతుందని చెప్పేసి సనాతన ధర్మాన్ని ఒక మూఢాచార ధర్మంగా ప్రచారం చేయడంలో భాగంగానే ఈ సతీ సహగమనం కాన్సెప్ట్కు వీళ్ళు విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. జై శ్రీరామ్.